మెగాస్టార్ సినిమా అంటే ఒక మినిమం ఎక్స్పెక్టేషన్ ఉంటది కదా. అబ్బో మన చిరు ఏ రోల్లో కనిపిస్తారో, ఇందులో ఏ డాన్స్ నెంబర్ ఉంటుందో, అసలు స్టోరీ ఏంటో అని అందరూ ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. అయితే ప్రస్తుతం చిరు ఇంకా డైరెక్టర్ బాబీ కొల్లి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. తొందరలోనే సెట్స్ మీదకు కూడా వెళ్లారు. అయితే అప్పుడే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు అనే హాట్ టాపిక్ నడుస్తుంది. మరి ఆ స్టోరీ ఏంటో చూద్దామా? అయితే ఇక్కడ ఒక హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఒక్క సినిమా హిట్ అయితే సరిపోదు. ఆ హిట్ ను నిలబెట్టుకోవడం, ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవడం, వరుస అవకాశాలు అందుకోవడం, ఇలా కొంతమంది హీరోయిన్లు ఒకే సినిమాతో స్టార్డమ్ అందుకుంటారు. మరికొందరు మాత్రం ఎంత కష్టపడ్డా, ఎంత సినిమాలు చేసినా ఆ ఒక్క బ్రేక్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న అందమైన నటీమణుల్లో ఒకరే డింపుల్ హైతి. గ్లామర్, టాలెంట్ రెండూ ఉన్నా డింపుల్ కు ఇప్పటి వరకు పెద్ద స్థాయి హిట్ దక్కనే లేదని చెప్పాలి. వరుసగా అవకాశాలు వస్తున్నా ఆమె కెరియర్లో మలుపు తీసుకొచ్చే సినిమా మాత్రం ఇంకా రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆమె కెరియర్లో ఒక పెద్ద మార్పు తీసుకురాబోతున్న ప్రాజెక్టు గురించి టాలీవుడ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈసారి ఆమె తీసుకున్న నిర్ణయం చాలా ఆసక్తికరంగా మారింది. ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిరంజీవి ఇప్పటికే అదే ఎనర్జీతో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల వచ్చిన సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటిన ఆయన ఇప్పుడు కొత్త ప్రాజెక్టుతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలుసు. ఆ సినిమా తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతూ ఉండడంతో ఈ కొత్త సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇలాంటి భారీ ప్రాజెక్టులో నటించడానికి ప్రతి ఆర్టిస్ట్కి ఆసక్తి ఉంటుంది. కానీ అందులో ఒక ప్రత్యేకమైన పాత్ర దక్కించుకోవడం మాత్రం అదృష్టం. ఇప్పుడు అదే అదృష్టం డింపుల్ హైతికి దక్కిందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుందని, అది కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. సాధారణంగా డింపుల్ హైతి ఇప్పటి వరకు చేసిన పాత్రలు ఎక్కువగా గ్లామర్కి పరిమితమయ్యాయి. పాటల్లో, రొమాంటిక్ సీన్లలో ఆమె అందం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ నటిగా తనలో ఉన్న మరో కోణాన్ని చూపించే అవకాశం మాత్రం చాలా తక్కువగా వచ్చింది. అందుకే ఇప్పుడు ఈ కొత్త పాత్ర ఆమెకు చాలా స్పెషల్గా మారింది. ఈ సినిమాలో ఆమె పోషించబోయే పాత్ర మెగాస్టార్కు ఎదురు నిలిచేంత పవర్ఫుల్గా ఉంటుందని చెబుతున్నారు. ఒక హీరోయిన్కి ఇలాంటి నెగిటివ్ రోల్ రావడం అరుదే. కానీ అలాంటి పాత్రలో నటించడం ద్వారా తనలోని యాక్టింగ్ స్కిల్స్ ను పూర్తిగా బయటకు తీసుకురావచ్చు. అదే విషయాన్ని డింపుల్ కూడా బాగా అర్థం చేసుకుని ఈ ఛాలెంజింగ్ రోల్ ను అంగీకరించినట్టు తెలుస్తోంది. దర్శకుడు బాబీ కొల్లి గురించి మాట్లాడితే ఆయన సినిమాలో విలన్ పాత్రలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి కథలోనూ ప్రతి నాయకుడిని బలంగా చూపించడం ఆయన స్టైల్. అందుకే ఈ సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ను చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేశారని సమాచారం. అలాంటి పాత్రలో డింపుల్ కనిపిస్తూ ఉండడం నిజంగా ఆసక్తిని పెంచుతోంది. ఒకవైపు చిరంజీవి మాస్ మేనరిజమ్స్, ఆయన స్టైల్, ఆయన డైలాగ్ డెలివరీ. మరోవైపు డింపుల్ హైతి నెగటివ్ షేడ్స్. ఈ రెండూ కలిస్తే సినిమా ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఊహించుకోవచ్చు. స్క్రీన్ పై వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాకు ప్రధాన హైలైట్ అవుతాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్, కాస్టింగ్, టెక్నికల్ టీమ్ అన్ని పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ తొందరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇందులో చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపిస్తారని వినిపిస్తుంది. అంటే ఆయన పాత సినిమాల్లో కనిపించిన ఆ ఎనర్జీ, ఆ స్టైల్ మళ్లీ ఈ సినిమాలో చూడబోతున్నామన్నమాట. ఇది అభిమానులకు ఖచ్చితంగా ఒక పండుగలా ఉంటుంది. ఇదిలా ఉంటే డింపుల్ హైతి గతంలో చేసిన సినిమాల గురించి చూస్తే ఆమెకు వచ్చిన అవకాశాలు పెద్దవే. ముఖ్యంగా రవితేజ సరసన నటించిన సినిమా ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆమెకు పెద్ద బ్రేక్ రాలేదు. మొత్తానికి చూస్తే డింపుల్ హైతి ఇప్పుడు తన కెరియర్లో ఒక కీలక దశలో ఉంది. హీరోయిన్గా మాత్రమే కాకుండా నటిగా తనను తాను నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. అందుకే ఇప్పుడు నెగటివ్ రోల్లో నటించేందుకు సిద్ధమవుతుంది. ఈ నిర్ణయం ఆమెకు ఎంతవరకు ఉపయోగపడుతుందో సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలు
నటుడి కెరియర్ను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. ఒకవేళ ఈ పాత్రతో డింపుల్ ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే ఆమె కెరియర్కు ఇది నిజంగా ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది.